హీరో విజయ్‌కి మొన్న మధ్యన 30 సీట్లు ఇచ్చారు. తర్వాత 50 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు 80 సీట్లు ఇచ్చేసారు. ఎన్‌డీటీవీ లాంటోడు కూడా అది ప్రొజెక్ట్ చేసుకొచ్చేసాను. 80 సీట్లు ఇస్తామని చెప్పి బీజేపీ చెప్పేసింది అన్నటువంటిది. అక్కడ భారతీయ జనతా పార్టీదే నాయకత్వం కొంచెం కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే. భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు నడుస్తదా అక్కడ పొత్తులు? ఏఐఏడీఎంకేకి సంబంధించిన పళనిస్వామి లీడర్ రోల్ అక్కడ. బీజేపీ మిగతాది ప్లే చేస్తుంది. అతన్ని గెలిపించడానికి అనుగుణమైనటువంటిది. ఇప్పుడు 80 సీట్లు ఇతనికిచ్చి, మిగతా అందరూ 40 సీట్లు తీసుకుంటే, అప్పుడు 100 సీట్లకి అక్కడ ఎన్ని 239 ఉంటాయి. 239 సీట్లలో 80 ఈయనకిచ్చేసేసి, మిగతా వాళ్ళందరూ కలిపి ఇంకొక 30 తీసుకుంటే వాళ్ళు 100 సీట్లకు పోటీ చేస్తారండి ఏఐఏడీఎంకే వాళ్ళు. కామన్‌గా ఆలోచిస్తే, కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే. ఇంకోటి ఎవడు డిసైడ్ చేస్తాడు పదవి? ఆయనకి డిప్యూటీ సీఎంను, సీఎం అనేటటువంటిది. పళనిస్వామి అసలు అవసరమైతే బీజేపీని పక్కన పెట్టేసాడు. చివరికి బీజేపీ ఆయన కోసం అన్నామలైని తీసేసి మరి నాయగారిని పెట్టుకొచ్చింది. పళనిస్వామికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి. ఒకప్పుడు ఏఐఏడీఎంకేల ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడని ఆయన బీజేపీ అధ్యక్షుడు చేసింది. అట్లాంటిది అంత సిల్లీగా ఈళ్ళు ఇచ్చి పడేస్తా ఆయన తీసేసుకోవడం ఉంటదా? ఇంకోటి ఫస్ట్ సారి రాజకీయాల్లోకి వచ్చినోడు చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే, మేము గెలుస్తాం, సీఎం అవుతామని అంటారు. ఇంతకుముందు విజయకాంత్ అయినా అందరూ కూడా. శరత్ కుమార్ అయినా అందరైనా. తర్వాత ఒకసారి 2, 3 సార్లు అనుభవం తర్వాత మారతారు. ఇప్పుడు ఆఫర్ చేస్తే వెళ్తే కూడా కుదరదక్కడ.